విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం పరం విజయతే శ్రీకృష్ణ హరే కృష్ణ 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 హరి హరే హరే రామ్ 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 హరే హరే. శ్రీమద్భాగవతం 7వ స్కందం 11వ అధ్యాయంలో ధర్మరాజు అడుగుతాడు మహావిష్ణు ప్రహ్లాద యొక్క దివ్య చరిత్రను వినిన తర్వాత మనుషుడు ఏ ధర్మం ద్వారా జీవిత లక్ష్యాన్ని సాధించవచ్చు. జీవిత లక్ష్యం ఏంటంటే మోక్షం పొందడం. ఏ ధర్మాన్ని పాటించడం వల్ల మోక్షం పొందవచ్చు, వర్ణాశ్రమ ధర్మాల గురించి తెలియపరచమంటాడు. ఆ సందర్భంలో నా దృష్టి దివ్యజ్ఞాని కాబట్టి, సర్వం తెలిసినటువంటి వాడు కాబట్టి, బ్రహ్మతనయుల్లో ఉత్తముడైనటువంటి వాడు కాబట్టి, త్రికాల జ్ఞాని కాబట్టి ఎన్నో విషయాలు తెలియపరుస్తాడు. ఈ సందర్భంలో వర్ణాశ్రమ ధర్మాల గురించి తెలియపరుస్తాడు. 11వ అధ్యాయంలో వర్ణాల గురించి తెలియపరుస్తాడు. చతుర్వర్ణం 4 వర్ణాలు: బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రుడు. 5వవాడు చండాలుడు, కుక్క మాంసం తినేవాడు. ఈ వర్ణాలు కులాలు కావు. కులాలు 100 మంది ఉన్నాయి, కులాలు 100 ఉన్నాయి, కానీ వర్ణాలు 4 + 1 5. బ్రాహ్మణుల్లో 2 రకాలు ఉన్నారు, వైశ్య క్షత్రియుల్లో ఉన్నారు, వైశ్యుల్లో ఉన్నారు చాలామంది, చాలా రకాలు, శూద్రులు లెక్కలేని రకాలు ఉన్నారు. భగవంతుడు తెలియపరిచింది ఇక్కడ వర్ణాలు, కులాలు కాదు. చతుర్వర్ణం మయా సృష్టం. 4 వర్ణాలు నేను సృష్టించానని చెప్తున్నాను అన్నమాట భగవంతుడు. వాటిలో ఒక వర్ణం ఒక గుణాలు, కర్మలు. ప్రతి వర్ణానికి వాళ్ళ గుణాలు ఎలా ఉంటాయి, వాళ్ళ కర్మలు ఎలా ఉంటాయి తెలియపరుస్తారు అన్నమాట. ఇందులో వయసులకు వచ్చేసరికి గో సంరక్షణ, వ్యవసాయము, వాణిజ్యం వాళ్ళ యొక్క కర్మలు. వాళ్ళ లక్షణాలు దేవతల్ని, గురువుని, కృష్ణభావాన్ని ఆరాధించడం, శాస్త్రాల మీద, గురువు మీద పూర్తి విశ్వాసం ఉండడం, ధర్మార్థ కామాల్లో స్లోగా ప్రోగ్రెస్ అవ్వడం, క్రమంగా ప్రోగ్రెస్ అవ్వడం, ధర్మంగా ధనాన్ని అర్జించడం వాళ్ళ లక్షణాలు. ఈ విధంగా పాటిస్తే బ్రాహ్మణ లక్షణాలు, బ్రాహ్మణ యొక్క గుణాలు, క్షత్రియ లక్షణాలు, క్షత్రియ గుణాలు, వైశ్య లక్షణాలు, వైశ్య గుణాలు, శూద్ర లక్షణాలు, శూద్ర గుణాలు, చండాలుడి యొక్క లక్షణాలు. ఇవన్నీ తూచా తప్పకుండా పాటిస్తే నైష్కర్మ సిద్ధికి వస్తాం. కృష్ణమావుడు దీన్ని స్వే స్వే కర్మ నభ్రత సంసిద్ధిం లభతే నర. దానికన్నా శ్రేయాన్ స్వధర్మ విఘ్న పరధర్మాత్మనిష్ఠిత. శ్రేయాన్ స్వధర్మ విఘ్న పరధర్మాత్మనిష్ఠిత. ఎవరి కర్మలు వారు చేయటం మంచిది, సరిగా కాకపోయినా సరే ఎవరి కర్మలు వారు చేసుకుంటూ ఉండాలి. పరకర్మలు, ఇతర కర్మలు నైపుణ్యంగా చేసినా సరే అది మంచిది కాదు. ఎవరి ధర్మాన్ని వాటి పాటిస్తే ఎలాంటి పాపాలు ఉండవు. అలానే పరధర్మం అనేది చాలా భయంకరమైనటువంటిది. నేను మొదలుపెట్టేసేసి ఇక్కడ స్వకర్మ సిద్ధి, పరకర్మ సిద్ధి, నైష్కర్మ సిద్ధిని గురించి 18వ అధ్యాయంలో భగవంతుడు తెలియపరుస్తాడు. అదేవిధంగా వర్ణాశ్రమ ధర్మాలు పాటిస్తున్నందువల్ల మనము నైష్కర్మ సిద్ధి స్టేజ్కి వస్తాం. ఇంకా సాధన చేసుకుంటూ వెళ్తే చివరి మోక్షాన్ని పొందుతాం. ఇది ఫస్ట్ స్టెప్, చాలా ముఖ్యమైనటువంటిది. ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ఎంటర్ అవ్వాలంటే, ప్రవేశించాలంటే వర్ణాశ్రమం ఫస్ట్ స్టెప్. అది ఫౌండేషన్ లాంటిది. చాలా జాగ్రత్తగా ఆచరించాలి, పాటించాలి. ఎలాంటి తప్పులు చేయకుండా, ఎలా మిస్టేక్స్ లేకుండా వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించే భాగ్యాన్ని ప్రసాదించమని, అందరూ దాకుండా ఇంకా ముందరికి వెళ్ళే భాగ్యాన్ని ప్రసాదించమని గురువుగారికి భగవంతుని నివేదన చేసుకుంటాం. హరే కృష్ణ 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 హరి హరే, హరే రామ్ 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 హరి హరే. జయ శ్రీరాధరాశ్మి హారికి జయ, శ్రీల ప్రభుపాదికి జయ, శ్రీపాద్ మహారాజ్ కి జయ, అనంతగల వైష్ణవ బృందకి జయ, నిత్య గౌర ప్రేమానంద హరి హరి.